హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి ఆఫీషియల్. సో మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు కదా, అర్థమైపోయింది. ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా అనమాట. సో ఎందుకు చేస్తున్నా అంటే, ఇది నేను యూట్యూబ్లో వీడియో చూసిన. సో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ అంటే ఆల్మోస్ట్ కూల్గా ఏదో ఒకటి తాగాలనే అనిపిస్తుంది. ఎక్కువ కూల్ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. సో అట్లా ఫ్రూట్ సలాడ్ నేను ఇప్పుడు కాదు, నేను లాస్ట్ ఇయర్ కూడా చేద్దాం అనేసి అనుకున్నా. వామ్మో ఇది ఎట్లా చేయాలో ఏమో, మనకి చేయడానికి వస్తుందా అనేసి అనుకున్నా. కాకపోతే అండ్ ఈరోజు అయితే చేస్తానా. ఒక 2 యాపిల్స్, ఒక 2 పొమగ్రానెట్, ఒక బనానా, గ్రేప్స్ అండ్ ఆరెంజ్ ఇవైతే రమ్మన్నా అని తీసుకొచ్చింది అనమాట. అండ్ అంతగానంగా నాకు ఫ్రూట్స్ అయితే అస్సలు నచ్చవు తినడం. నాకు బయట ఫుడ్ తినమంటే మాత్రం ఫుల్గా తింటా, ఫ్రూట్స్ మాత్రం అస్సలు తినను అనమాట. అండ్ మా నాని వాటర్ మిలాన్స్ కూడా తీసుకొచ్చిండు, అవి తీసుకొని వచ్చిండు. వాటర్ మిలాన్ ఫ్రూట్ సలాడ్లో వేస్తే అస్సలు బాగుండదు కదా. సో అది నార్మల్గా తిన్నీకి తీసుకొచ్చిండు అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఒక 2 అండ్ ఆరెంజెస్ కూడా వేయరు సలాడ్లో. సో అవి నేను స్కిప్ చేసేసిన. ఒక యాపిల్ అండ్ ఒక బనానా అండ్ ఒకటి పొమగ్రానెట్, కొన్ని గ్రేప్స్ అయితే వేసిన అనమాట. సో ఇది అయితే నిజంగా ఎట్లుంటుందో టేస్ట్ అనేసి అనుకున్నా. చాలా బాగుంది. అండ్ మీరు ఇంతకు ముందుకి ప్రీవియస్ మినీ బ్లాగ్స్లో చూసే ఉంటారు, మా నాని పన్నీర్ అండ్ కస్టర్డ్ పౌడర్ అవి తీసుకొచ్చిందిగా. సో దానికోసమే కస్టర్డ్ పౌడర్ నేను తెప్పించింది ఫ్రూట్ సలాడ్ చేయడానికి. సో అదైతే ఈరోజు చేస్తున్నా అనమాట. అండ్ మిల్క్ కూడా 2 days నుంచి అలాగే ఉన్నాయి, తోడేయడం లేదు. సో ఆ మిల్క్ కూడా వేస్ట్ చేయడం ఎందుకు, ఎలా అయినా ఖరాబ్ అయిపోతాయి. ఫ్రూట్ సలాడ్ చేసినా మంచిగా మనం తాగొచ్చు, కూల్గా బాగుంటుంది అనేసి చేసిన అనమాట. ఇక్కడైతే ఇంకా పొమగ్రానైట్ అయితే గింజలు అయితే ఒలుస్తున్నా. నాకు ఫ్రూట్ సలాడ్ తాగుతుంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే మధ్యలో ఫ్రూట్స్ ఇట్లా తగులుతుంటే అస్సలు నచ్చలే. ఎందుకు ఏమో ఫ్రూట్స్ తినాలంటే అస్సలు నచ్చదు. నాకు ఫ్రూట్స్లో ఎక్కువ ఇష్టం అంటే ఈ గ్రీన్ గ్రేప్స్ అంటే చాలా ఇష్టం. అండ్ స్వీట్ మ్యాంగో అంటే నా ఫేవరెట్ అనమాట. ఇక ఫ్రూట్స్లో మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ అంటే మ్యాంగో అని చెప్పొచ్చు. నాకైతే బాగా ఇష్టం నాకు. అండ్ బాగా ఇష్టం అని కూడా బాగా కూడా తినను, కొంచెం తినగానే మనకి అది తినాలనిపించదు అనమాట. సో ఇక్కడైతే ఇక వాటర్లో అయితే గింజలు అయితే ఒలుస్తున్నా. మా నానిని కొంచెం కటింగ్ చేసి అంటే, లేదు జీ నువ్వు కటింగ్ చేయి, నేను వీడియో తీస్తా అనేసి నాని అయితే వీడియో అయితే తీస్తుండు. అండ్ ఇక్కడ మంచిగా అవైతే ఒలుస్తున్నా అనమాట. ఎక్కువైతే వేయలేను, ఎక్కువ ఉన్నా కూడా అంతగానంగా మనకి అది సలాడ్ తాగిన ఫీల్ అనిపించదు కదా, అన్ని ఫ్రూట్స్ తగులుతుంటే. సో అందుకే. అండ్ అందులోటి మళ్ళీ ఫస్ట్ టైం చేస్తున్నా, అది మంచిగా సక్సెస్ అవుతుందో కాదో, ఎట్లా వస్తుందో. ఒకవేళ మనకు మంచిగా రాకపోయింది అనుకో, ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ అవుతాయి అండ్ మిల్క్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకనేసి కొంచెమే చేద్దామనేసి అదొక్కటి అయితే కటింగ్ అయితే చేస్తున్నా అనమాట. నేను అనుకున్నా కదా బనానా ఎట్లుంటుందో, దీంట్లో బనానా టేస్ట్ ఉండదు కావచ్చు అని ఒక్కటే బనానా తెప్పించిన. అండ్ దాంట్లో కూడా సగమే కొంచెమే కటింగ్ చేసేసినాం. కానీ సలాడ్లో ఫ్రూట్స్ అన్నీ వేసిన కదా, అన్ని ఫ్రూట్స్ కన్నా బనానానే సూపర్ ఉంది సలాడ్లో. ఇప్పుడు అర్థమైంది. మీరు కూడా ఫ్రూట్ సలాడ్ చేసుకుంటే బనానా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండ్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ మనకు అంతగానంగా నచ్చవి ఇవి. మనకి ఏమైనా బజ్జీలు, సమోసా, పునుగులు అండ్ మంచూరియన్ అండ్ శాండ్విచ్ ఇట్లాంటి ఫుడ్ అంటే మస్తు ఇష్టం అనమాట. ఇక్కడైతే ఇంకా పొమగ్రానైట్ అయితే అన్ని సీడ్స్ అయితే ఒలిచేసిన. అండ్ ఇక్కడైతే ఇంకా యాపిల్ కటింగ్ అయితే చేస్తున్నా. ఈరోజు ఫ్రూట్ సలాడ్ ఎందుకు చేస్తున్నా అంటే, మా నాన్న కూడా ఇంకా చెయ్యి అనేసి అంటే, మళ్ళీ వీటికి కావాల్సినవి కూడా అంత పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అంత అవసరం లేదు. మన ఇంట్లో ఏం ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోవచ్చు. అండ్ మిల్క్ ఒకటి, అండ్ ఇంకొకటి కస్టర్డ్ పౌడర్, షుగర్ అండ్ ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. దీంతోనే కంప్లీట్గా అయిపోతుంది అనమాట. అంతగానంగా పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. ఓన్లీ ఒక ఫ్రూట్స్ ఒకటే కటింగ్ చేసుకోవడం ఉంటుంది. ఇవి కటింగ్ చేసుకున్నాక పాలు కొంచెం మరగబెట్టుకోవడమే. మరిగిన తర్వాతకి అవి కొంచెం చల్లారినాక ఇవి తీసి దాంట్లో వేసేయడమే. ఈజీ అనమాట, ఒక 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే అది చెయ్యడము ఈజీ, బట్ త్రాగడం మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట.